ఏమే సుజాత, ఏంటలా దీవులుగా కూర్చున్నా? పనికెళ్ళలేదా? ఏం పని లక్ష్మి, ఢిల్లీ వాళ్ళు మన ఉపాధి హామీ పథకాన్ని మార్చేస్తున్నారట కదా. ఇక మన రాష్ట్రానికి డబ్బులు రావట అంతా మన రాష్ట్ర ప్రభుత్వమే భరించాలట. ప్రతిపక్ష నాయకులు అదే చెప్తున్నారు. మనకు పనులు దొరకవేమో అని భయంగా ఉంది. ఓసి పిచ్చిదానా, అవన్నీ ఉట్టి పుకార్లు. ప్రతిపక్షాలు రాజకీయాల కోసం అబద్ధాలు చెప్తున్నాయి. అసలు విషయం ఏంటో తెలుసా? మోదీ గారు పాత పథకాన్ని తీసేయలేదు, దాన్ని బీబీజీ రామ్జీ అని మరింత గొప్పగా మార్చారు. పేరు మార్చితే మనకేంటి లాభం? మనకు డబ్బులు వస్తాయా? పేరు మాత్రమే కాదు సుజాత, పని దినాలు కూడా పెరిగాయి. ఇంతకుముందు ఏడాదికి 100 రోజులు పని గ్యారంటీ ఉండేది కదా. ఇప్పుడు ఈ కొత్త చట్టం కింద 125 రోజులు పనిస్తారు. అంటే మనకి ఎక్కువ రోజులు పని, ఎక్కువ డబ్బులు చేతికి అందుతాయి. అంటే కష్టపడేవాడికి తగిన ఫలితం అన్నమాట. మరి ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? భలే అడిగావు. ఈ పథకంలో ఆడవాళ్లకే పెద్ద పీట. ఇప్పటికే ఈ పనుల్లో 58% మంది మన ఆడవాళ్లే ఉన్నారు. ఇప్పుడు వచ్చే పనులు కూడా కేవలం గోతులు తవ్వడంలా కాకుండా మన ఊరి చెరువులు బాగు చేయడం, నీటి వసతులు కల్పించడం లాంటి మంచి పనులు. దీనివల్ల మన వ్యవసాయానికి కూడా మేలు జరుగుతుంది. అమ్మయ్యా, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది లక్ష్మి. 100 రోజుల నుంచి 120 రోజులు పెంచడం నిజంగా గొప్ప విషయం. అనవసరంగా ప్రతిపక్షాల మాటలు నమ్మి భయపడ్డాను. అవును, ఇది భారం కాదు, మనలాంటి వాళ్ళకు వరం. పద వెళ్ళి ఆ జాబ్ కార్డ్ రెన్యూవల్ చేయించుకుందాం. మన మోదీ గారి గ్యారంటీ ఉండగా మనకెందుకు దిగులు?